హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి ఏ రాజకీయ పార్టీ సహకారం అవసరం లేదని, సొంత బలంతోనే పార్టీ నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. బైనాక్యులర్లో కూడా చూడని విధంగా అక్కడి లోకల్ బాడీ ఎలక్షన్లో విపక్షాలను ఓడించాలని కార్యకర్తలకు సూచించారు. దక్షిణ ముంబైలోని చర్చిగేట్ వద్ద పార్టీ కొత్త కార్యాలయాన్ని అమిత్ షా సోమవారం ప్రారంభించారు. దేశంలో పౌరసత్వ రాజకీయాలు ఎక్కువ కాలం పనిచేయవని మనం నిరూపించాం. దేశాన్ని ముందుకు నడిపించే పనితీరే రాజకీయం. ప్రధాని మోడీ, నేను, పలువురు నేతలు పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళమే అని ఆయన కార్యకర్తలకు చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను 2014 ఎన్నికల్లో సీట్లు ఇవ్వాల్సిందిగా అడిగాం, కానీ కూటమి విడిపోయింది. దీర్ఘకాలం తర్వాత ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ శివసేన షిండే వర్గం కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. అట్లాగే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా భాగస్వామ్యం ఉంది. కానీ ఈసారి ఎక్కువ సీట్లు వీళ్ళే గెలుచుకోవడం వల్ల దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో కూడా ఈ రెండు పార్టీలు భాగస్వామ్యం ఉన్నప్పటికీ వీళ్ళు డిమాండ్ చేసిన మేరకు వాళ్ళకు మధ్యవర్గంలో బెర్తులు ఇవ్వలేదు. ఒకటి వాళ్ళ డిమాండ్ను పెద్దగా పరిగణలో తీసుకోవాలి. అప్పటి నుంచి కొంత అసంతృప్తి ఉన్నారనే ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళే బలంగా ఉన్నారు కాబట్టి ఒకవేళ కూటమి నుంచి వైదొలుగానే ఆలోచన కనుక షిండే వర్గం చేస్తే కనుక అట్లాంటి వాటికి ముందే చెక్ పెట్టే భాగంగా చెక్ పెట్టే క్రమంలోనే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్టు మనం భావించాలి. ఎందుకనంటే ఆల్రెడీ ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే కలవబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిసి పోటీ చేయబోతున్నారు. కాబట్టి పార్టీ సొంతంగానే అక్కడ స్ట్రెంగ్తెన్ కావాలని, ఎవరి ఒత్తిళ్లకు లొంగకూడదనే విషయం వాళ్ళు ఈ ప్రకటన ద్వారా చెప్పగానే చెప్పారు. సో ఈ బీహార్ ఎన్నికల తర్వాత కూడా రాబోయే రోజుల్లో కొంత ఈ దేశవ్యాప్తంగా ఉండే రాజకీయాలు మారతాయన్న నేపథ్యంలో ఇప్పుడు ఇవి కూడా చాలా కీలకమైన ఎన్నికలు మహారాష్ట్రలో. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అంటే ఇక్కడ మనం సొంత బలం మీద కొట్లాడాలి. విపక్షాలన్నింటికి వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎవరున్నా కానీ వాళ్ళందరినీ బైనాక్యులర్లో కూడా కనిపించకుండా ఓడగొట్టాలనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి పంపించారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ సొంతంగానే నిలబడాలని నిర్ణయం తీసుకున్నట్టు. అది అమిత్ షా